పర్టికులర్గా మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటున్నారు, స్టోరీస్ వాటిని? అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్. ఇప్పుడు నేను టోటల్ కంట్రీలో నేను తీసిన జానర్స్ ఎవరు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ మేడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్. సో అంటే అఫ్కోర్స్ డెఫినెట్లీ నాకు ఒక ఎఫినిటీ అనేది ఒక డార్క్ డ్రామాస్, క్రైమ్ డ్రామాస్, ఒక ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ నచ్చుతాయి. నాకు రామ్ కామ్స్ నచ్చవు, నాకు దేవుడి సినిమాలు నచ్చవు, స్పోర్ట్స్ సినిమాలు నచ్చవు, స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు అస్సలు నచ్చవు. సో అది నా పర్సనల్ టేస్ట్ అది. ఓన్లీ తెలుగు వరకే ఉంచుతారా, లేకపోతే ఇలాంటి మిగతా? దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్. ఎవ్రీ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ని యూట్యూబ్ని ఉపయోగించుకుని దీన్ని మీరు చేయబోతున్నారు టెలికాస్ట్, కానీ ఒక షో లాగా చేద్దామని. షో అనేది ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ వన్ ఆఫ్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్ షో. మీరు లాస్ట్ 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది, ఎవరికి వాళ్ళు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుంటారు భవిష్యత్తులో అని చెప్పి. దీంతో మీరు అది క్రియేట్ చేసుకుని దీన్ని ఏమన్నా I definitely think that is the future. In terms of world over, that phenomena has started already, you know. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఒక మీకు ఆడియన్స్కి మధ్యలో ఎవ్వరు లేకుండా మొత్తం దాన్ని కట్ చేయడానికి ఉండే టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడు ఉంది కాబట్టి దట్స్ అ పాసిబిలిటీ. యా సార్, లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ మధ్య మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని వివేకం అనే ఒక సినిమా తీశారు, దాన్ని ఒక రెవల్యూషనరీగా రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే మీరు దాన్ని చూడటం జరిగిందా? నో, ఐ డెంట్ సీ. నేను ఏది కొన్ని చిన్న బిట్లు చూశాను ఇక్కడ అక్కడ, బట్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్. సినిమాని మన ప్రేక్షకుల ముందు తీసుకువెళ్ళాలంటే థియేటరే కాదు, ఏ రకంగా తీసుకువెళ్ళాలి మీరు మీ ఆలోచన విధానంలో ఉంటుంది, బట్ దాన్ని వాళ్ళు ఫాలో అవడం జరిగింది. సో అదంతా గుడ్ ఫర్ దెమ్. సార్, తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చారు అమ్మాయిలు. సో వాళ్ళు మీకు ఇప్పుడు అమ్మాయి అందం అనేది కొలమానం, కానీ తెలుగు అమ్మాయి, మలయాళం అమ్మాయి, హిందీ అమ్మాయి అనేది కాదు. అంటే ఇన్ ద కాంటెక్స్ట్. ఓకే, అంటే తెలుగు అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు కదా హిందీ అమ్మాయిలతో పోలిస్తే. మరి నాకు ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టు వాళ్ళు నా దగ్గర రావట్లేదు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేనంటే నెగిటివిటీ ఉంది, అందుకని నా దగ్గర రావట్లేదేమో. అప్పుడు నేనేం చేయాలి? లేదు సార్, చాలా మంది ఉన్నారు, అంటే మీ దాకా రీచ్ అవ్వలేకపోవచ్చేమో మేబీ. రావట్లేదు అంటున్నారు, మీరేమో రీచ్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు. అంటే మీరు బయటకి మాట్లాడుతున్నారు కాబట్టి అందరికి అలా పోర్ట్రేట్ అవుతున్నారు. సో మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేమో. నాకు పోర్ట్రే అయ్యిందని మీ మైండ్లో అయింది, నాకు అవ్వాలా. అది నేను చెప్పేది. అది ఇప్పుడు ఎవరు విన్నది వాళ్ళు అదే నిజం అనుకుంటారు. నేను అది వినలేదు కాబట్టి నేను అనుకోవట్లా. సార్ నెక్స్ట్ సార్